సకల దేవతాస్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో 1838 సంవత్సరంలో బాబా జన్మించి ఉండవచ్చునని నిపుణుల అంచనా అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. 17వ శతాబ్దంలో రామదాసును యోగి పుంగవుడు 1608 నుంచి 1681 వరకు వారు వర్ధిల్లారు. వారు గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యాన్ని వారు చక్కగా నిర్వర్తించారు. వారు గతించిన 200 సంవత్సరాల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రభలను వారి మధ్య సమైక్య భావం నెలకొల్పుటకై సాయిబాబా అవతరించి ఉన్నాడని చెప్పి అంటారు. ఎల్లప్పుడూ వారు చెప్పేది హిందువుల దైవమగు శ్రీరాముడు, మహమ్మదీయుల దైవమగు రహీము ఒక్కరే, వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు